హాయ్ ఆల్. చాలామందికి సిటీలో ఉండాలనిపిస్తుంది, లేకపోతే సిటీలో వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని తెలుసుకోవాలనిపిస్తుంది అనమాట. సో మన వీడియోస్ ద్వారా అయితే చూసేయండి. ఈరోజైతే మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి కొంచెం ఎర్లీగా వచ్చిండు. మేమైతే డిన్నర్ అయితే పైన చేస్తున్నాం. ఇక్కడ నేను వచ్చి రాగి మాల్ట్ చేసిన. వచ్చేటప్పుడు మా ఆయన అయితే పునుగులు తీసుకొని వచ్చిండు అనమాట. ఇంకా పునుగులు ఎప్పుడు తేడు, ఇక తినాలనిపించినప్పుడు మాత్రమే తీసుకొని వస్తాడు. మా పాప కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే తింటుంది. మొత్తం నైట్ అయితే ఈ వ్యూ అనమాట. ఎప్పుడైనా సరే లైట్లు అయితే వెలుగుతూనే ఉంటాయి, ఎంత మిడ్ నైట్ అయినా సరే. అంటే రోడ్లు కూడా బండ్లు అయితే తిరుగుతూనే ఉంటాయి నాన్ స్టాప్. ఇక మనకి ఏంటి రెస్ట్ అనేది ఉండదు అనమాట రోడ్డుకి మాత్రం. ఇక్కడ నుంచి మాకైతే సచివాలయం అయితే కనిపిస్తుంది. మీలో ఎంతమంది సచివాలయం చూసారో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ నుంచి కనిపించిందో లేదో కూడా కామెంట్ చేయండి. ఇంకా 4 గోడల మధ్య ఉండి ఉండి పిచ్చిలేస్తుంది. మాట్లాడదామంటే బయటకు వచ్చి మాట్లాడదామంటే పిల్ల ఉండదు. విలేజ్లకి అయితే అస్సలే ఉండదు అనమాట. ఎవరింట్లో వాళ్ళు తలుపులు వేసుకొని ఉండడమే. ఏదైనా అవసరం ఉంటే ఒకరికొకరికి ఫోన్ చేసుకొని ఉన్నారా మీరు ఇంట్లో అని చెప్పేసి అట్లా ఒకరికొకరు తెలుసుకొని బయటకైతే వస్తాం అనమాట. అంతేగాని ముచ్చట్లు అయితే ఉండవన్నమాట. ఎవరింట్లో వాళ్ళే, ఎవరి పిల్లలు వాళ్ళే. ఎందుకంటే సిటీ కదా, ఎవరు ఎట్లుంటారో మనకు తెలియదు కాబట్టి ఇంకా ఇట్లనే ఉండిద్ది. ఎప్పుడో ఒకసారి ఇక హస్బెండ్ బయటికి తీసుకుపోతే ఇంకా బయటికి వెళ్ళడం అట్లుంటుంది. వర్కింగ్ ఉమెన్ కన్నా కనీసం బయట నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. ఇంకా హౌస్ వైఫ్స్కి అయితే ఇక ఇల్లే అనమాట. మీలో ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి ఇట్లా ఫీల్ అయ్యే వాళ్ళు. బై బాయ్.